మానవత్వం మంట కలిసిపోతుంది. క్షణికావేశం విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. అక్రమ సంబంధాలు ప్రాణాలు తీస్తున్నాయి. విశాఖ గాజువాకలో జరిగిన అత్యంత కిరాతక హత్య ఉలిక్కిపడేలా చేసింది. డబ్బు కోసం వేధిస్తోందన్న కారణంతో ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడమే కాకుండా మృతదేహాన్ని ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టిన తీరు మనుషుల్లోని క్రూరత్వానికి పరాకాష్ఠగా నిలుస్తుంది. ఇండియన్ నేవీలో ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న రవీంద్ర అనే వ్యక్తి ప్రియురాలు మౌనికను అతి దారుణంగా హత్య చేశాడు. మృతదేహాన్ని ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాడు. మౌనిక కాళ్లు చేతుల్ని కాల్చేసినట్టు తెలుస్తోంది. హత్య తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. మృతురాలి తల ఇంట్లో దొరకడంతో పోలీసులు మార్చురీకి తరలించారు. వీరిద్దరి మధ్య కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. 2021లో మింగిల్ యాప్లో రవీంద్రకు మౌనిక పరిచయమైంది. నిందితుడు తనకు పెళ్లైన విషయాన్ని మౌనికకు చెప్పకపోవడంతో గొడవ మొదలైంది. అయితే ఆమె తరచూ డబ్బులు డిమాండ్ చేయడంతో విసుగు చెంది చంపేసినట్లు పోలీసులకు రవీంద్ర తెలిపాడు. ఇప్పటిదాకా 3,50,000 రూపాయలు ఇచ్చినట్లు చెప్పాడు. ఆన్లైన్లో కత్తిని ఆర్డర్ పెట్టి పథకం ప్రకారమే హత్య చేసినట్లు వివరించాడు. విశాఖ గాజువాకలో హత్య కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. లక్ష్మీదుర్గ విశాఖలో గాజువాక ప్రాంతంలో నిన్న అర్ధరాత్రి ఓ యువతిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే మౌనిక అనే 21 ఏళ్ల అమ్మాయిని నేవీలో ఉద్యోగం చేస్తున్న రవీంద్రతో 2021లో మింగిల్ యాప్ ద్వారా, అది డేటింగ్ యాప్, ఆ యాప్ ద్వారా ఇద్దరు పరిచయం అయ్యారు. ఆ పరిచయం కాస్తే వీళ్ళిద్దరి మధ్య మరింత ఆనీత్యం పెరిగింది. అయితే ఈ వ్యవహారాన్ని ఎక్కడా కూడా బయట పెట్టకుండా రహస్యంగా నేవీ ఉద్యోగి రవీంద్ర పుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే పలుమార్లు డబ్బులు ఇవ్వడాలు, బయటికి తిరగడాలు, ఇవేవి మొత్తం వాళ్ళు చాలా సఖ్యతగా ఉండేవారు. అయితే నిన్న రాత్రి సుమారు 1 గంట ప్రాంతంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తుంది. ఈ గొడవలో భాగంగానే హతమార్చినట్టు చెప్తున్నారు. అయితే గొడవ గల కారణాలు ఏంటి అనేది పోలీసులు నిందితుడిని అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఆ చాన్నాలుగా నేను మౌనిక కలిసి ఉంటున్నాం, అంతేకాకుండా డబ్బుల కోసం ప్రతిసారి నన్ను వేధిస్తోంది, ఎంత డబ్బు ఇచ్చినప్పుడు కూడా ఒక బ్లాక్ మెయిల్ ధోరణిలో ఈ విషయాన్ని బయటికి చెప్తాను, అదే కాకుండా నేవీ ఐడి కార్డును కూడా దొంగలించి ఈ విషయాన్ని నీ మీడియాకు అప్పచెప్తానని చెప్పడంతో ఒక విధంగా రవీంద్ర మెంటల్ గా ఆయన ఫిక్స్ అయిపోయాడు. ఎందుకు అంటే ఆమె డబ్బులు తీసుకుంటూ ఒక పక్క మరో పక్క బ్లాక్ మెయిల్ నేచర్ తో ఈ విధంగా భయపించడాన్ని, బెదిరించడాన్ని కూడా తట్టుకోలేకపోయాడని చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి ఒక విధంగా చెప్పాలంటే ఇది పథకం ప్రకారమే జరిగిందా లేక అన్స్ట్రక్టెడ్ గా అప్పటికప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నారా అనేది తెలియాల్సిన పరిస్థితి. ఈ దిశగానే పోలీసులు దీన్ని దర్యాప్తు చేస్తారు. ఎందుకంటే నిన్న ఏదైతే మధ్యాహ్నం ప్రాంతంలో మౌనికని పిలవడం జరిగింది. ఎందుకంటే మౌనిక ఉంటున్న ప్రాంతానికి ఈ యొక్క ఎవరైతే రవీంద్ర ఉంటున్న ప్రాంతానికి సుమారు 10-15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రవీంద్ర భార్య పుట్టింటికి వెళ్లడంతో ఆమె గర్భవతి, ఆమె పుట్టింటికి వెళ్లడంతోనే ఈ మౌనికని ఇంటికి పిలిచాడు. సుమారు మధ్యాహ్నం ప్రాంతంలో వచ్చినట్టు తెలుస్తుంది. మధ్యాహ్నం నుంచి 9 గంటల వరకు కూడా వీరిద్దరూ బాగానే ఉన్నారని తెలుస్తుంది. 9 గంటల తర్వాత ఈ గొడవ చెలరేగడం, అదే కాకుండా ఆమెను హతమార్చిన తర్వాత ఏం చేశాడు అనేది కూడా పోలీసులు క్షుణ్ణంగా తెలుసుకున్నారు. అంటే విషయాన్ని బయటకు తెలియకుండా ఆమె మౌనిక శరీరాన్ని ఒక 2 ముక్కలుగా కట్ చేశారు. మొండెం నుంచి ఏదైతే కడుపు వరకు ఒక భాగం, అదే విధంగా కడుపు నుంచి కాలు వరకు మరొక భాగాన్ని 2 భాగాలుగా విడదీసి ఏదైతే మొండెం ఉందో ఆ మొండెం భాగాన్ని ఒక ప్లాస్టిక్ కవర్ లో చుట్టి డీ ఫ్రిడ్జ్ లో పెట్టడం జరిగింది. ఆ కింద భాగాన్ని కూడా బోన్ లో ఉంచి ఇంట్లో ఒక కార్నర్ లో పెట్టడం జరిగింది. తల, కాలు, చేతులను కూడా ఆరలవ ప్రాంతంలో దారపాలెం వద్ద పట్టుకెళ్లి కాల్చినట్లు మనకు సమాచారం అవుతుంది. దీనికి పోలీసులు పూర్తి స్థాయిలో సమాచారం ఇచ్చారు. దీని దిశగా పోలీసులు ఆ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తారు. కానీ ఎందుకు చంపారనే కారణంలోనే మరింత స్పష్టత రావాల్సి ఉంది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ సతీష్. ఏరియాలో ఎవరు ఇక్కడ ఎద్దులకి వస్తున్న వారంతా కూడా
వచ్చే నేవీ ఉద్యోగి ఈ సంఘటన చేయడం చాలా ఈ ప్రాంతంలో అందరికీ కూడా కలకలం రేపింది. ముఖ్యంగా ఒక నిండు ప్రాణాన్ని ఈ విధంగా తీసి ఈ చర్యకి అందరూ కూడా చాలా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇలాగే పోలీసు వారు దీన్ని లోతుగా దర్యాప్తు చేసి ఇటువంటి సంఘటనలు జరగకుండా వాళ్ళు చర్యలు తీసుకుంటారని, దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పి మేము కూడా భారతీయ జనతా పార్టీ ద్వారా కూడా సిపి గారికి అలాగే గాజువాక లా అండ్ ఆర్డర్ SHO గారికి కూడా మేము కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నేను టూలెట్ బోర్డు పెట్టాను. టూలెట్ బోర్డు ద్వారా వచ్చాడు. అలాగే నా నేవీ జాబ్ అని చెప్పాడు. ఐడెంటిటీ కార్డు చూశాను. ఆ తర్వాత ఫ్యామిలీతోనే ఫస్ట్గా అతనికి పెళ్ళి అయి కూడా 1 year అయింది అన్నాడు. మన దగ్గరికి వాళ్ళ ఫ్యామిలీతోనే వచ్చాడు. మన ఇంటికి వచ్చిన తర్వాత ఆవిడ డెలివరీకి వెళ్ళింది. ఇప్పుడు పాప అనమాట, పాప 3 నెలలు 4 నెలల పాప. ఇంకా ఆవిడ ఇంకా డెలివరీ నుంచి రాలేదన్నమాట. మా పక్కనంటే మీ ఇంటికి రాత్రి 8:09కి ఫోన్ చేసి మీ ఇంటికి పోలీసులు వచ్చారు, ఒకసారి నువ్వు రా, ఏది ఇక్కడ ఏది జరిగిందంటానుగానే వచ్చాను. అప్పుడు పోలీసులు వచ్చి కొద్దిగా లోపల ఏదో ఉందని చూడాలన్నట్టు డోర్ పగలగొట్టారు సార్. అంతే. ఫ్యామిలీనే తెలుసు నాకు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే రెంట్ నాకు, నేను BSF రిటైర్డ్ ఆల్రెడీ. ఇప్పుడు నేను గన్మెన్ గా కూడా చేస్తాను. అందువల్ల నాకు రెంట్ అయితే అతను ప్రతి మంత్లీ దీనికే వేసేవాడు, ఫోన్ పే చేసేవాడు.